హాయ్ అండి. దోసలు క్రిస్పీగా టేస్టీగా మంచి కలర్ రావాలంటే దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దోస వేసుకునే ముందు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అదేంటో చూసేద్దాం పదండి. దోస బ్యాటర్ కోసం 1 కప్ మినప్పప్పు, 2 కప్స్ ఆఫ్ రైస్, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి 6 అవర్స్ అయిన తర్వాత నానిపోయింది పప్పు. సో మిక్సర్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేస్తున్నా. గ్రైండర్లో వేసే ముందు కొన్ని వాటర్ వేసుకోవడం వల్ల కింద పప్పు అంటుకోకుండా ఉంటుంది గ్రైండర్కి. సో గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టుకొని ఫెర్మెంట్ చేసుకోవాలి 4 అవర్స్ అయిన తర్వాత ఫెర్మెంట్ అయిపోయింది. సో కొంచెం పిండి బౌల్లోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీంట్లో సాల్ట్ అండ్ షుగర్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. షుగర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకొని దోశ వేసేసుకోవడమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.